టీవీలో 90 నావల్ అనే ప్రోగ్రామ్ చేస్తాం, కరెంట్ అఫైర్స్. జబర్దస్త్ చేస్తాం, సినిమా చేస్తాం. సడన్లీ ఏమైందంటే మా ఇంటి ఆఫీస్లో ఒక ముగ్గురి కరోనా రావడం వల్ల ఆ ప్రోగ్రామ్స్ ఆపేరు. తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ కూడా ప్రభుత్వం ఆపేయాలని మనం అప్పుడు వాళ్ళు ఆర్డర్ జారీ చేయడం, లాక్డౌన్ ప్రక్రియ పెట్టడం జరిగింది. ఆ సమయంలో హైదరాబాద్లో ఎక్కువ కరోనా ప్రబలత ఉంది, ఊళ్ళలో కాకుండా ఎక్కువ హైదరాబాద్లో ఉంది. అప్పుడు నేను ఇక్కడ నా భార్య పిల్లలతో ఉన్నా కాబట్టి మాది జంగిలవాడ గ్రామం కానీ మహబూబాబాద్లో ఇల్లు కట్టుకున్నాను. అయ్యారికి జంగిలవాడ మహబూబాబాద్లో ఇల్లుంది. ఇక్కడ ఎక్కువగా కరోనా ఉన్నది కాబట్టి నేను మహబూబాబాద్కి వెళ్తా, అక్కడైతే కొద్దిగా సేఫ్ సైడ్లో ఉండాలని నేను అక్కడికి వెళ్ళి ఆమెను మా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక నాతోటి చిన్నప్పుడు కలిసినటువంటి తమ్ముడు అదే సమయంలో లవ్ మ్యారేజ్ పెడుతుంది. తమ్ముడు ఈ సమయంలో మ్యారేజ్ ఏంటంటే అన్న లవ్ మ్యారేజ్ అన్న అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వస్తుంది, పోవాల్సి వస్తుంది, మీరు రావాలని. అంటే ఇది కరోనా సమయంగా ఉంది తమ్ముడు, నేను వస్తే చాలామంది మళ్ళీ ఫోటోలు అని అది అని జనాలు వస్తారు, మన ఇబ్బంది ఉందని. ఏం కాదు నాకు రాకపోతే నాకు పెళ్ళి ఎట్లా తీసుకుని మనం చిన్నప్పటి కలిసినాం. అంటే వేములవాడ ప్రాంతంలో అమ్మాయిని, అక్కడనే పెళ్ళి. మేము ఈ నుండి మహబూబాబాద్కు మా కారు వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చాలామంది నేను అనుకున్నట్టే మీ ఆ పెళ్ళిలో ఉన్నప్పుడు చాలామంది ఫోటోలు చూడడానికి వచ్చింది. వస్తే నేను అన్నాను, బ్రదర్ వద్దు, ఇది కరోనా సమయం కాబట్టి మీకున్న తెలియదు, నాకున్న తెలియదు, ఎట్లా మనకు అన్ని జరపలేదు కాబట్టి వద్దులే అంటే, బ్రదర్ నేను హైదరాబాద్ వచ్చి మీ వల్ల కావచ్చు కానీ మా వల్ల ఏం కాదు అని వచ్చి ఫోటోలు చూస్తుంటే చాలామంది కొంతమంది ఫోటోలు తీయకపోతే నేను సెల్ఫీలు ఇవ్వడం జరిగింది. తర్వాత మేము ఆ పెళ్ళి అయిపోయింది, తిరుగు ప్రయాణంలో ఉన్నాం. నాకు చిన్నగా దగ్గు స్టార్ట్ అయింది, జ్వరం లేదు. అంటే కరోనా వస్తే మనకు లక్షణాలు ఏంటివి? జ్వరం వస్తుంది, నాలుగు రుచి ఉండదు, ముక్కు వాసన రాదు, హెడేక్గా ఉంటుంది, కొన్ని లక్షణాలు కరోనా లక్షణాలు. నాకు ఇవన్నీ సింటమ్స్ చిన్న దగ్గు స్టార్ట్ అయింది. అలాగే నాకు కారణం వస్తుంటే కొద్దిగా ఏసీ చేయడం వల్ల సిగ్గు కొద్దిగా ఎక్కువైంది అనుకున్నాను. ఇంటికి వచ్చాక మా ఇంటికి పోతే అక్కడ మా పిల్లలు, మా అమ్మ, మా చెల్లెలు అప్పుడు వచ్చారు. ఆ సమయంలో మేము మా ఊళ్ళో వాళ్ళు అందరం కలిసి మేము మా ఊళ్ళో ఉన్నాం. తర్వాత నేను మహబూబాబాద్కి వెళ్ళాను. అప్పటికే 3 days వస్తూ ఉంది. దగ్గుకి ఎక్కువ విపరీతం అవుతూ ఉంది, తగ్గట్లేదు. తగ్గకపోతే ఏం చేసామంటే నేను ప్రికాషన్స్ మామూలుగా బాగా తీసుకోవడం, హాట్ వాటర్ తీసుకోవడం, కషాయాలు తీసుకోవడం, ఇలాంటి తాగడం చేస్తూ ఉంటే అలా చేస్తూ ఉంటే తగ్గట్లేదు. ఎంత నా భార్య అన్నది ఇప్పటికే 4 days కావస్తూ ఉంది, మీరు డాక్టర్ దగ్గరికి పోతే బెటర్ నాతోటి సజెషన్ చేసింది. సరే అని ఎందుకు కాదనుకోవాలని డాక్టర్ గారికి వెళ్ళాను, డాక్టర్ గారికి. ఆయన ఏమన్నాడు, రాజమోహన్ గారు మీకు వైరల్ ఫీవర్ వచ్చింది, నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, ఈ దగ్గు పోవడానికి వైరల్ ఫీవర్ పోవడానికి మెడిసిన్ ఇస్తాను, వాడితే 3 days తగ్గితే ఒక తగ్గకపోతే మళ్ళీ రాలి అని ఒక 5 days మందులు తీసుకుని వెళ్ళి 3 days వాడాను. అప్పటికి 4 days అవుతుంది, మళ్ళీ మెడిసిన్ వాడాను, 3 days అయింది. ఎన్ని మెడిసిన్స్ వాడినా నాకు ఈ దగ్గు పోవడం అసలు సాధ్యపడలేదు. ఇంకా విపరీతమవుతూ ఉంది. నాకు భయమై మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము 3 days తర్వాత. వెళ్తే ఆయన ఏమంటే మీ వైరల్ ఫీవర్ తగ్గింది, బ్లడ్ ప్లేట్స్ కౌంట్ పెరిగినాయి, కానీ ఈ దగ్గు ఎందుకు తగ్గడం లేదు అర్థం కావట్లంటే అర్థం అవడం ఏం లేదు సార్, స్కానింగ్ రిపోర్ట్ తీసుకున్నాక దాన్ని బట్టి చేస్తానంటే సరే స్కానింగ్ రాసింది. నేను పోయి స్కానింగ్ తీసుకుని వచ్చి బయట నిలిచినప్పటికీ సాయంకాలం వేళ 6:30 అవుతుంది మహబూబాబాద్లో. వాళ్ళు ఏం చేశారు, ఆ స్కానింగ్ రిపోర్ట్ తీసుకొచ్చి నేను వచ్చి, బ్రదర్ మీకు భయంకరంగా నిమ్ము కరోనాతో కూడుకున్నటువంటి ఈ గుండె ప్రాంతంలో మొత్తం బట్టి ఉంది ఘోరంగా, మీరు కనుక ఇమ్మీడియట్లీ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే విత్ ఇన్ 1-2 days చనిపోతారని చెప్పి నాకు
చెవులు పట్టినేస్తారు. మీరు వరంగల్ కాదు, ఖమ్మంలో కాదు, దయచేసి డైరెక్ట్ హైదరాబాద్ పోతే కరెక్ట్. ఇక్కడ కష్టం అంటే నాకు ఏం అర్థం కావట్లేదు, భయపడతా ఉన్నాను. నా భార్య ఏం భయపడకు, మనం దేవుని నామంలో ప్రేర్ చేసుకుని పోదాం, దేవుడు రక్షిస్తాడు, ఏం భయపడతాను. అయితే అంబులెన్స్లకు ఎందుకంటే మరి ఎవరైనా డ్రైవర్ నా పక్కన కూర్చున్నా కానీ, నేను కూర్చున్న కార్లో కూర్చున్నా కానీ వాళ్ళు కూడా కరోనా వ్యాపిస్తుంది. అంబులెన్స్ అయితే నేను బ్యాగ్ కూర్చుంటా, డ్రైవర్ ఉంటాడు, అట్లా నేను ఏ అంబులెన్స్ ఫోన్ చేసినప్పుడు ఘోరంగా కరోనా సమయం ఒక్క అంబులెన్స్ కూడా కాలేదు. అసలు ఎవరి దగ్గర రాత్రి లాక్డౌన్ ప్రక్రియ అనేది ఉంది. ఫస్ట్ టైం కరోనా బిఫోర్ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఊళ్ళు వెళ్ళేసుకుంటా ఉన్నారు, కంపలు పెడతా ఉన్నారు, రాణిస్తలేదు. అయితే దేవుని నామంలో మా అన్న కొడుకు వాడు కూడా దేవుని బిడ్డే, బాబాయ్ ఎవరు రాకుండా లేదు, ఇదే కారు నేను నడుపుతా, మన కారులోనే నేను తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుంటా. బాబాయ్ ఏంటంటే వద్దు బిడ్డ, నువ్వు చాలా యువకుడు, వాడు చిన్నపిల్లలే, నువ్వు అవసరం, నీకు కరోనా వస్తుంది, మనం లేదు ఇబ్బంది అంటే ఏం కాదు బాబాయ్, నీకంటే ఎక్కువ ఏం కాదని మాస్క్ పెట్టుకొని గ్లౌజ్ పెట్టుకుని ఆయన డ్రైవర్ సీట్లో కూర్చోడు, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. మా బావగారు పాస్టర్ రత్నరాజు గారు, నేను అసలు ముందు సీట్లో కూర్చున్నాను. నేను కూడా వస్తాను కదా, నువ్వు వెనక సీట్లో కూర్చో, నేను బైబిల్ వాక్యం వస్తా ఉంటే ఏంటంటే వద్దు బాబు, నేను కూర్చున్న ప్లేస్లో కూర్చుంటే అది పక్క వ్యాపిస్తుంది, వద్దు అంటే ఏం కాదు దేవుని ఆయన ముందు సీట్లో కూర్చొని నేను నా భార్య సీట్లో కూర్చున్నాం. మేము నాకు ఎవ్వరు గుర్తురాలి, నా మిత్రుడు ప్రభు సురేష్ అని సినిమా మార్కెట్ డైరెక్టర్, అతడు అసోసియేట్ డైరెక్టర్ చేసాడు, అసిస్టెంట్ డైరెక్టర్ చేసాడు. ఆయన గుర్తొచ్చాడు అప్పుడు. ఆయన దేవుని బిడ్డే. గమ్మత్ ఏంటంటే దేవుని నామంలో నా కొడుకు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. దేవుని నామంలో మా పాస్టర్, మా బావగారు ప్రే చేసుకుంటూ ప్లస్ బైబిల్ వాక్యం కూడా తీసుకొస్తా ఉన్నాడు. నేను ఫోన్ చేసింది ప్రభు సురేష్ అన్నయ్య సంగతి అంటే, అన్న మీరు రండి, 8 గంటలకు డాక్టర్లు పోతే మీరు వచ్చేవారికి 12 అవుతుంది, అయినా కానీ డాక్టర్ నాతో ఇవ్వదు అని రాత్రి నేను 12:30 వరకు పోయేవారు కూడా హాస్పిటల్ డాక్టర్ నా ప్రొఫెషన్. ఆయన దేవుని బిడ్డ, దేవుని నామంలో ఎంత గొప్ప కార్యం అంటే దేవుని తెలియకుండానే జరుగుతూ ఉంది. అక్కడ సమయానికి పైసలు లేవు. బిగ్ బాస్ పోలేసారు, బిగ్ బాస్ లిస్ట్లో పోలేసారు. అప్పటికప్పుడు నాకు 1,40,000 రూపాయలు ఆయన ఇచ్చాడు. నా మిత్రుడు నాకు 2 లక్షలు ఇచ్చాడు. ఏం కాదు, నేను బతికొస్తాను, మంచి హ్యాపీగా ఉంటారంటే సలాన్ని వెళ్ళిపోయారు. డాక్టర్ కూడా అన్న రాజమౌళి నువ్వు 1,00,000 మంది నాకు ఇస్తున్నాను, నీకు ఈ కరోనా ఏం చేస్తానా, ధైర్యంగా మేము ఉన్నాం కదా, మీరు వచ్చేవారు కూడా ఉన్నాం కాబట్టి నీ కరోనా 3 days మేము ఇంటికి పంపిస్తామంటే నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. సరే అనుకొని హ్యాపీగా ఉన్నా. నా భార్య పక్క తీసుకుంటామా, అన్న చాలా అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు, ఆయన చెప్పాలి కరెక్ట్ మీరు ట్రీట్మెంట్ చేస్తాం, బ్రతుకుచ్చు లేదు, ఎందుకంటే కరోనా సరైన ట్రీట్మెంట్ లేదు, మా వద్ద మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే నా భార్య ఏమవుతే ఏడిస్తే ఆయన భయపడతాడు, ఏమనుకుంటే మీరు ధైర్యంగా సంతకం చేసింది. తర్వాత తీసుకెళ్ళి ఐసీయూ చేసిండు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ నాకు 570 పెరిగింది షుగర్. ఆ భయానికి మరి తన కరోనా పెరుగుతాడు, ఎంతో తగ్గట్లేదు. 48 hours సంబంధించినటువంటి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, తగ్గింది. తర్వాత క్రమక్రమంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 1 day, 2 days, 3 days ఇట్లా కంటిన్యూగా స్టార్ట్ చేసే క్రమంలో డాక్టర్ ఉన్నసేపు వాళ్ళు చేసేటువంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారి 6 గంటల వరకు నాకు దగ్గు రాకుండా ఉండాలి, హార్ట్ కరెక్ట్ పంచువాలిటీ ఉండాలి, లేకపోతే మాత్రం విపరీతమైన దగ్గుతోటి హార్ట్ కూడా ఆగవచ్చు అనేటువంటి సిచ్యువేషన్లో నేను చనిపోవచ్చు. అయితే 2 days కంటిన్యూగా నాకు కంపౌండర్ వాళ్ళు చెప్పినట్టుగా రాత్రి 12 గంటలకు ఇంజెక్షన్ అంటే గ్లూకోజ్ బాటిల్ ఇస్తాడు, అక్కడ నిమ్మలంగా ఒక్కొక్క డ్రాప్తో తెల్లవారు 6 గంటల వరకు ఉంటుంది. దానివల్ల నాకు ఎలాంటి దగ్గు అనేది రావట్లే, పడుకుంటుంది. అట్లా ప్రతిరోజు ఇవ్వాలి. 2 రోజులు ఇచ్చిండు. 3వ రోజు పాపం ఆయన 2 రోజుల కాలంలో కూడా కోవిడ్ హాస్పిటల్ ఇక్కడ పద్మజ కుక్కడపల్లి ఉంటుంది, పద్మజ హాస్పిటల్. ఆ హాస్పిటల్ 2 రోజుల కాలంలో తెలియదు పడుకుని ఉంటుంది, పడుకుంటూ తెలియదు. అది మొత్తం కోవిడ్ హాస్పిటల్. ఎవరు తలుపులు వాళ్ళు వేస్తున్నారు, ఎవరు తీయడం లేదు. రాత్రి 12 అయింది. నా భార్య నేను ఎదురు చూస్తాను, 12:30 అయింది. ఇంకా మాకు భయం స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడు ఇంత మనకు దగ్గు వస్తూ ఉంది. ఆ దగ్గుకు రూమంతా అసలు దిగిపోతుంది. నా భార్య భయపడతా ఉంది, అసలు ఏమైందో అర్థం కావట్లేదు. ఏడుస్తూ ఉంది, నేను ఏడుస్తూ ఉన్నాను.
ఒకసారి చూసి ఆ మాట చూస్తే ఆయన ఇక్కడ కనపడకపోతే ఇక వచ్చి విపరీతంగా నేర్చుతా ఉన్నాం, తగ్గొస్తా ఉంది. ఇక ఇద్దరు కలిసి ఏం లేదు దేవా నేను నమ్ముకున్నాను, నువ్వే మాకు తోడు అనుకొని ఇద్దరం మోకాలు వేసి కన్నీటి ప్రార్థన చేసినాం. నేను విపరీతంగా ఏడ్చాను, దేవుని బాగా తలుచుకొని ప్రభావం నువ్వు కాపాడితే సమాజంలో నా వంతు నేను సాక్ష్యం చెప్పుకోవడం కానీ నేను నీ సేవలు కానీ గడుపుతా ప్రభావం, లేకపోతే ఎంతైనా జీవితం అనుకుంటే నీ దగ్గరికి వస్తా ప్రభావం అని ఏడుస్తా ఉన్నాను. ఏడ్చాక నేను నమ్ముతాను నమ్మడం నా జీవితం జరిగిన గొప్ప అద్భుతమైన సత్యం సాక్ష్యం. ఏడ్చి అట్లాగే నాకు నిద్ర స్టార్ట్ అయింది. అసలు నాకు నిద్ర, నేను నిద్రలో బెడ్ మీద పడుకున్నటువంటి మరుక్షణంకే ఆకాశం దగ్గర కాంతులతో ఇప్పుడు నాకు రోగులంటే గంగులు కురుస్తూ ఉంది. తెల్లని కాంతులతోటి హాస్పిటల్లో మొత్తం మన పాలయానికి కన్నపురం పాలయానిక దేవుడు వస్తూ ఉన్నాడు. నాకు కళ్ళు అసలు తెరవడం రావట్లేదు, అసలు దేవుడు కాదు తట్టుకోలేకపోతాను, నాకేం అర్థం కావట్లేదు. హాస్పిటల్ మొత్తం కాదుతో మెరిసిపోతా ఉంది. అందరు ఎక్కడ అసలు ఎవరు లేరు, డాక్టర్ చూద్దామంటే తెలుస్తలేదు. అయ్యా వచ్చి నా పక్కన కూర్చొని యోహాన్ దేవుడు సాగించారు. యోహాన్ బేసిక్ రాజమౌళి యోహాన్ నేను వచ్చిన నువ్వేం భయపడకు, కరోనా ఏం చేయదు అని చెప్పి అయ్యా నా పక్కన కూర్చొని బాలయ్య గారు గుండె మీద ఒక చేయి పెట్టి నా శ్వాస దగ్గర ఒక చేయి పెట్టి నేను పడుకున్న సమయం మొదలుకుంటే గ్లూకోజ్ బాటిల్ ఎప్పటివరకు ఎక్కుతుందో అప్పటివరకు నా పక్కన కూర్చొని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి అంటాడు, యోహాన్ రాజమౌళి నీ పక్కనే కూర్చోనా, నీలాంటి బిడ్డలు ఇంకెంతమంది లేరు, వెళ్ళాలా చెప్పు, వెళ్ళొద్దా అంటే అయ్యా రాత్రి అంతా నా పక్కన కూర్చున్నాను, నాకు ధైర్యంగా ఉన్నాను, వెళ్ళిరండి అయ్యా. ధైర్యం కాదు, నీ కలవ వెళ్ళిపోవాలి అని సరే వెళ్ళిరండి అని దండం పెట్టినా మరుక్షణంగా అసలు మన ఎలా స్థితి కనిపించింది. సడన్గా మేరకు వచ్చింది, నాకు గుడ్డగా చేయబెట్టినట్టుగా శ్వాస దగ్గర చేయబెట్టినట్టుగా స్పర్శ దగ్గర కనిపించింది. అవకాశం ఎంత పెరగలంటే అసలు ఏంది ఇది నిజమే అని నా భార్య నేర్పి చెప్తే అసలు అప్పటికప్పట్లో మన కన్నిటి ప్రార్థన చేసి దేవుని నామాన్ని కూర్చొని డాక్టర్ గుర్తు వచ్చి ఏమైనా గ్లూకోజ్ బాటిల్ షెడ్యూల్ తీసేసుకున్నావా, లేదు అంటే సార్ లేదు రాత్రి వాళ్ళకి గ్లూకోజ్ బాటిల్ పెట్టాలంటే ఆయన ఆశ్చర్యపోయాడు. అదేంటి మీ కంపౌండర్ చెప్పినట్టు నేను రాలేదు అంటే ఆయన తర్వాత ఆయన సర్వీస్ ఇచ్చారు. రిపోర్ట్లు చూసిన డాక్టర్ చాలా వరకు నార్మల్ వచ్చింది, నిన్ననే సీరియస్ ఉంటే ఏంది ఇలా అయింది అని అంటే నేను చెప్పేవాళ్ళు హాస్పిటల్లో చెప్పాను. ప్రొఫెషన్ ఇట్లా వాళ్ళు ప్రొఫెషన్ నమ్మాడు కానీ వాళ్ళు డాక్టర్ కొంచెం అన్యుడు కాబట్టి అవును దగ్గర కావచ్చు అని చూశారు. దేవుడు మళ్ళీ నన్ను మరణ పడక నుండి ఆయన స్పర్శతోటి నన్ను లేపి నా సాక్ష్యం పంచుకోవడం కోసం ఈరోజు ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సంఘ అభినయ్ గారికి, సంఘ పెద్దలకు వచ్చిన పాత్ర అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు.